దీని వెనుక సరే రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు ఏముంది పైసా ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నేను మొన్న ఒక లెటర్ రాసిన ఏదో ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడండి. సరే నీ లెక్క నాకు బటర్ ఇంగ్లీష్ రాదు, నీ లెక్క హిట్లర్ గవర్నెన్సు మాకు తెలియదు. నీదంతా బటర్ ఇంగ్లీషు హిట్లర్ గవర్నెన్స్ నీది. ఇప్పుడు లేఖ ఏ భాషలో ఉన్నదనేది ముఖ్యం కాదు, లేఖలోని సారాంశం ఏంది దాని నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్ యూ టెల్ మీ. నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే ఎదురుదాడి దిగుతావు, తిట్ల దండకాన్ని అందుకుంటావు, తిట్ల పురాణం అందుకుంటావు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇట్ షోస్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇట్ షోస్ యూ హ్యావ్ నో ఆన్సర్. సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, హీ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ అబౌట్ 1050 టీఎంసీ ఇన్ తెలంగాణ ఫర్ ఇట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 టీఎంసీలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ suggested to explore the possibility of diversion of Godavari water from proposed Ichampalli dam with reduced height of 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to